అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈ పువ్వులు చూస్తే నాకేంటో చాలా ఇష్టం మాట. ఇవి యాక్చువల్‌గా మాన్సూన్‌లో మాత్రమే ఇవి పూస్తాయి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. బట్ నా దగ్గరైతే ఇదొక్కటే కలర్ ఉంది. ఇందులో పింక్, వైట్ కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి. వైట్ కన్నా కూడా పింక్ చాలా బాగుంటది. యెల్లో అండ్ పింక్ 2 కాంబినేషన్ అయితే బాగుంటది. బట్ ఈ ఇయర్ అయితే వెయ్యాలి అనుకుంటున్నాను. నాకు ఈ పువ్వులు చూస్తే భలే అనిపిస్తది. ఇవి గాలికి అట్లా కదులుతుంటేంటే వర్షానికి కదా గాలి బాగా ఏస్తది కదా! కదులుతుంటే అవేంటో మాట్లాడుతున్నట్టు అనిపిస్తది. నాకు చాలా ఇష్టం. ఇది నేను వీడియో షూట్ చేసిన రోజు వచ్చేసి గురు పౌర్ణమి మాట. అదే సండే వచ్చింది కదండీ! రోజు వర్షానికి ఇంకా రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. వర్షం బాగా పడుతుంది కదా! బట్ నేను ఇంకా క్లీన్ చేసేసి ఫాస్ట్‌గా ఇంకా ముగ్గు అది వేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అది ఉంది. పూజ తర్వాత టెంపుల్‌కి వెళ్ళాలి. ఆదివారం వచ్చిందేమో పూజ. సో, పిల్లలు ఇంట్లో ఉండడం ఆ రోజంతా హడావిడి అయిపోయింది. మామూలు హడావిడి కాదు. పిల్లలు సరిగ్గా కోఆపరేట్ చేయరు. తర్వాత వాళ్ళకి తలస్నానాలు చేపించి గుడికి తీసుకెళ్ళాలేమో. ఇంకా పూజ ఫాస్ట్‌గా అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి టెంపుల్‌కి వెళ్దామని చెప్పి పిల్లల్ని అయితే రెడీ చేసేసుకొని పిల్లల్ని కూడా తీసుకొని టెంపుల్‌కి అయితే వెళ్ళాను. మా హస్బెండ్ అయితే ఊరు నుంచి రాలేదు ఇంకా. తను 15 డేస్ అయింది ఊరు వెళ్ళి మాట. ఇంకా పిల్లల్ని తీసుకొని నేనైతే టెంపుల్‌కి వెళ్ళాను. దగ్గరే ఉంటది మా ఇంటికి దగ్గరలో బాబా టెంపుల్. మీ అందరికీ చాలా సార్లు చెప్పాను నేను. అయితే ఎప్పుడూ కింద ఫ్లోర్‌లోనే దేవుడికి పూజలు అవే జరిగాయి. అయితే ఏప్రిల్‌లోనే చెప్పాను కూడా నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. షార్ట్ వీడియో కూడాను. ప్రాణప్రతిష్ఠ చేశారన్నమాట. పైన పెట్టారు బాబాగారి విగ్రహం అదిని. సో, ఇట్లా పైన పెట్టాకైతే ఫస్ట్ ఇదే గురు పౌర్ణమి. ఎందుకంటే ఏప్రిల్‌లోనే కదా పెట్టారు. సో, డెకరేషన్ అది చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా బాగా చేస్తారు. ఏర్పాట్లు అవన్నీ కూడా బాగుంటాయి. బట్ ఇంకా ఇది పెద్ద విగ్రహం పెట్టడము, పైన మండపంలా పెద్దగా అన్నీ ఉండడం గురించి చాలా బాగుంది మాట చూడ్డానికి. కన్నుల విందుగా ఉంది. చూడ్డానికి బాబాగారు చాలా ఇదిగా కనపడుతున్నారు మంచిగా. ఆ ఫీలే వేరు ఉంటది. గుడికెళ్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా! సో, నేను ప్రతి గురువారం వెళ్తాను. అందులో గురు పౌర్ణమి కాబట్టి కంపల్సరీ అది కూడా కుదిరింది కాబట్టి ఇంకా వెళ్ళాను. అలానే ఎవ్రీ ఇయర్ వెళ్తాను. కుదిరింది లక్కీలీ అందు గురించి వెళ్ళానమాట. ఇంకా హారతి టైంకి జనాలు చాలా ఎక్కువ పెరిగిపోయారు. ఇక్కడ మా చుట్టుపక్కల దగ్గరగా ఒక 4, 5 ఉంటాయి బాబా టెంపుల్స్. ప్రతి టెంపుల్‌లోనూ జనం అలానే ఉంటారు. బట్ గురు పౌర్ణమి కదా ఇంకా ఎక్కువ ఉన్నారన్నమాట. ఇక హారతికి నేను వెళ్ళి హారతి ఇవ్వడం అది కూడా చేశాను. హారతి అనంతరం భోజనాలు కూడా పెట్టారు. ఎప్పుడు ఫస్ట్ గురువారం పెడతారన్నమాట. మంత్‌లో ఫస్ట్ గురువారం అన్న సంతర్పణ ఉంటది. భోజనాలు అవి పెడతారు. బట్ గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమికి పెట్టారు ఈసారి. జనాలు ఎప్పుడు 2:00 కల్లా భోజనాలు అవి కంప్లీట్ అయిపోతాయి. కానీ ఈ ఇయర్ ఏంటి అంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు. సండే గురించో ఏంటో అందరికీ ఇంట్లో ఉండడం గురించో ఏంటో చాలా ఎక్కువ మంది జనం వచ్చారు. ఎలానా అంటే ఈవినింగ్ 4:00 అయినా సరే లైన్ అలానే ఉంది. వీళ్ళు గ్రేట్‌నెస్ ఏంటంటే టెంపుల్ వాళ్ళది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాట దానికి. లేదు వెళ్ళిపోండి అని చెప్పకుండా లైన్‌లో వాళ్ళని ఆపి మళ్ళా భోజనాలు అయిపోతే వండి మళ్ళా పెట్టారన్నమాట. అది నిజంగా గ్రేట్. ఈవినింగ్ 4 వరకు కూడా లక్కీలీ ఆ రోజు వర్షం పడలేదు. వర్షం కూడా వెదర్ కూడా బాగా కోఆపరేట్ చేసిందన్నమాట. ఈవినింగ్ 4 తర్వాత వర్షం పడింది కానీ ఆ రోజు 4 లోపల వర్షం పడలేదు. నిజంగా చాలా గ్రేట్ అది. ఇంకా మేము తర్వాత ఇంటికొచ్చేసాము. మా హస్బెండ్ వచ్చారు. ఆయన వస్తూ బత్తాయి కాయలు ఒక బస్తాడైతే తీసుకొచ్చారు. ఇవంట జ్యూస్ చేసుకొని తాగాలంట. యాక్చువల్‌గా ఐషీ గడికి బత్తాయి కాయ జ్యూస్ అంటే చాలా ఇష్టం. సో, వాడి కోసం తెచ్చాను. రోజు పిల్లలకైతే ఇలా జ్యూస్ చేసి పెట్టు అని చెప్పారన్నమాట. ఇవి ఒకటే సైజ్ అయితే కాదండి. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి. అంటే అన్నీ కలిపి అమ్మేస్తారనుకుంటా ఒక బస్తాలో పోసి. అలా గ్రేడ్ చేయడాలు ఏమి ఉండవు. కానీ ఇవి నేను అలా అయితే పాడైపోతాయి అని చెప్పి అందులోంచి తీసేసి సపరేట్ చేసుకుంటుంటే ఐషీ గడ చూడండి నాకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అందులో దూరి ఉన్నాయి కూడా పారబోస్తుంది. నలిపేస్తుంది కాయల్ని. ఇవన్నీ గ్రేడ్ చేసుకుంటే నాకు అందులో ఒక 3 కాయలే పోయినాయి అంతే. మిగతా అన్ని కాయలు మంచిగా వచ్చినాయన్నమాట. సో, పిల్లలకి ఇంకా జ్యూస్ కోసం అయితే కట్ చేసి చేస్తున్నాను. జ్యూస్ కూడా చాలా బాగా వచ్చింది. కాయల్లో మంచి రసం బాగుంది మాట. మంచిగా వస్తుంది జ్యూస్ కూడాను. అలా అని మరీ పుల్లగా లేదు. అలా అని మరీ తియ్యగా లేవు. టేస్ట్ కూడా బాగుంది. కానీ అక్కీకొచ్చేసి అట్లా డైరెక్ట్ అయితే తాగడమాట. అందులో కొంచెం వాటర్ పోసి కొంచెం పంచదార వేయాలన్నమాట. ఎక్కువ కాదు. నేను అసలు షుగర్ ఎక్కువ యూజ్ చేయను. పాలల్లో కూడా చాలా తక్కువ వేస్తాను పిల్లలకి. ఫస్ట్ నుంచి అలానే అలవాటు చేశాను. ఐషీ అయితే మాత్రం అసలు అందులో ఇంకా మనం షుగర్ ఏమి వేయక్కర్లా డైరెక్ట్ తాగేస్తుంది. తనకి
ప్రాబ్లం లేదు. కానీ అక్కీ కోసం మాత్రం కొంచెమన్నా షుగర్ యాడ్ చేయాల్సిందే. షుగర్ యాడ్ చేయకపోతే తాగడు. అబ్బా! పుల్లగా ఉంది అమ్మ అంటాడు. ఏం చేయలేము. ఇద్దరి డిఫరెంట్ మాట టేస్ట్‌లు. సో, వాడి కోసం అయితే కొంచెం పంచదార వేసి ఇంక నేనైతే కలిపేసి పెట్టేసి వాళ్ళకి ఇచ్చానమాట. అయితే చెప్పాను కదా! కాయలైతే చాలా ఎక్కువనే వస్తుంది జ్యూసు. ఎన్నో కౌంట్ పెట్టుకోలేదు గానీ, ఒక లోటాడైతే చేశాను మొత్తానికి చేసి అయితే ఐషి ఒకేసారి తాగదు. కొంచెం తాగి చాలంటది. మళ్ళా కాసేపన్నాక మళ్ళా కావాలంటది. మళ్ళా చేయలేమని చెప్పి ఒక లోటాడు తీసి పక్కన పెట్టేస్తాను. సో, అక్కీకి ఎంత కావాలో అంతా పోసేసి, ఐషికి మాత్రం అలా ఉంచేసి దానికి చిన్న గ్లాస్‌లో ఫస్ట్ ఇస్తా తాగేసి నాకు చాలంటది. మళ్ళా కావాల్సినప్పుడు మళ్ళా ఇంకో చిన్న గ్లాస్ అలా. ఒకేసారి అయితే ఇవ్వను. ఎందుకంటే పారబోసేస్తది కూడాను తెలీదు కదా! తనే తాగుతానంటది. మనల్ని పట్టించనివ్వదు. వంపేస్తది, వేస్ట్ అవుతది అని అట్లా చేస్తా. అక్కీకైతే అట్లా కాదు. ఒకేసారి ఇచ్చేస్తే చాలు వాడికి తాగేస్తాడు. వాడితో ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈమెతోనే చిన్నామె కదా! ఈమెతోనే కొంచెం అంత బాగుంది. అంత టేస్ట్ చెప్తుంది. బాగుంది. పప్ప బుడ్డి నా కోసమే తీసుకొచ్చారు కాయలు. నావే ఇవన్నీ అని చెప్తుంది. అన్నీ తాగగలదా అది? అట్లనే అంటది మాటలు. ఇంకా తాగేసాక ఇంకా ఆషాఢం కదండీ! ఇంకా గోరింటాకైతే తెప్పించుకున్నాను. గోరింటాకు పెట్టుకోవడానికి ఇంకా మొత్తం అందులో ఉన్నదంతా చిన్న చిన్న ఈనెల కింద అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసేసి అంతా ఏరుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అది ఇంకా అది మిక్సీ కొట్టాలి. అయితే ఆ గోరింటాకు ఎర్రగా పండడం కోసం అయితే టిప్ చెప్తా చూడండి. ఇది లాస్ట్ టైం కూడా నేను మా గోరింటాకు గురించి హిస్టరీ దాని గురించి ఇన్ఫర్మేషన్ వీడియో చేశాను. దాంట్లో అయితే క్లియర్‌గా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది పావు చెక్క అంటారు కదండీ! అది ఆ పావు చెక్కలో ఒక పావు భాగం మాట ఇలా పొడి కింద చేసుకొని మనం మిక్సీకి రుబ్బుకుంటాం కదా! గోరింటాకు అందులో వేసేసుకోవడమే. సో, ఇలా వేయడం వల్ల ఏంటంటే ఎర్రగా పండుద్ది. చాలామంది పెరుగని, చింతపండని అలా రకరకాలు వేస్తారు కదా! నిమ్మకాయ అలా వేస్తారు. అట్లా ఏం లేకపోయినా ఇట్లా అయినా పావు చెక్క ఇంట్లో ఉంటది కాబట్టి వేయండి. ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే నలుపొచ్చేస్తది గోరింటాకు మాట. తగ మాత్రమే వేసుకోవాలి. చాలా ఎర్రగా అందంగా పండుద్ది. నేను నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేస్తాను. లేదంటే మ్యాక్సిమం ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇది అలవాటైపోయింది. నిమ్మకాయ వేసినా పండుద్ది, చింతపండు వేసినా పండుద్ది, ఇది వేసినా పండుద్ది, పావు చెక్క వేసినా పండుద్ది. బట్ ఆకును బట్టి మన శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి పండడం అన్నది. ఆకు కూడా సెలెక్ట్ చేసుకునేది మనము మరీ ముదరాకు తెచ్చుకోకూడదు, లేతాకు తెచ్చుకోకూడదు, మీడియం ఉండాలి. ముదరాకు బాగా తెచ్చుకోవడం వల్ల అంటే అందులోంచి ఈనెలు మనం మిక్సీ కొట్టినా అందులోంచి వచ్చేస్తూ ఉంటాయి. అది కూడాను ఇలా పెట్టుకోవడానికి వీలుగా ఉండదు. డిజైన్ అది పెట్టుకోవడానికి అది పడిపోతూ ఉంటుంది. అందులో జిగురు తత్వం ఉండదన్నమాట. అదే లేతాకు అనుకోండి నీరు కింద కారిపోతుంది. ఎక్కువ కారిపోయి బాగోదన్నమాట. మీడియం అయితే బాగుంటుంది. సో, నేను ఎప్పుడు మీడియం ఆకే తీసుకుంటాను. సో, అట్లానే అయింది. ఐషికి గోరింటాకు అంటే చాలా ఇష్టం అసలు. ఎంత ఓపికగా పెట్టించుకుంటుందో. అయితే బయట వెదరు వర్షం పడుతుంది. చల్లగా ఉండి ఇది కూడా నేను మిక్సీ మార్నింగ్ కొట్టేశాను. పెట్టేది కూడా ఈవినింగ్ టైంలో పెడుతున్నాను. బట్ అయినా ఇంకా చల్లగా ఉంటుంది కదా గోరింటాకు అంటే ఆబ్వియస్లీ ఇంకా దానికి చలి వచ్చేస్తుందంట. నాకు చలి చలి అని ఊరికే గొడవ. ఎంత ఓపికగా పెట్టుకుంటుందో పెట్టుకున్నాక పాపం నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. పడుకుంటుంది. అయితే ఈసారి మరీ కామెడీ ఏంటంటే ఒక కాలు కంప్లీట్‌గా పెట్టాను. ఇంకో కాలు పెడుతున్నాను. ఈ లోపలే పడుకుని పోయింది మొత్తానికి పడుకుని పోవడం అది కూడా నేను వీడియో తీశాను. చూడండి వస్తది నెక్స్ట్. అయితే ఇంక నేను పిల్లోస్ అవన్నీ ఇలా పెట్టానే గానీ ఇంకా తను ఇలా చేతులు అవి ముడిచేసుకుంది బాగా మొఖానికి అవన్నీ రుద్దేసుకుంది. నిద్రొచ్చేస్తుందని ఏడుస్తుంది. అంటే మార్నింగ్ అంతా కొంచెం టెంపుల్‌కి అలా తిరిగింది కదా! అలసిపోయి ఏమో ఎప్పుడు 8:30కి పడుకుంటది. ఆ రోజు 6:30కే పడుకుని పోయింది. ఇంకా ఐషికి పెట్టగా మిగిలింది నేనేం చేశానంటే ఫస్ట్ నా కాళ్ళకైతే పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెమే మిగిలింది. ఇంక నేను చేతికి అలా లైట్‌గా డిజైన్ ఇంకా అరేంజ్ చేసుకున్నాను. ఆ మిగిలిందే అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కాళ్ళకి మాత్రం చాలా బాగా పండింది చూడండి. నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్‌గా వర్షం పడుతుంది కదా! లైటింగ్ అది మబ్బులు ఉండడం గురించి లైటింగ్ అది తక్కువగా ఉంది. మీకు అది ఎలా కనపడుతుందో కానీ గోరింటాకైతే మాత్రం చాలా బాగా పండిందండి. ఎప్పుడు కూడా నాకు చాలా బాగా పండుద్ది. అట్లానే ఈసారి కూడా పండింది. చెప్పాను కదా గోరింటాకు ఆషాఢ మాసంలో మ్యాక్సిమం అందరూ పెట్టుకుంటారు. ఆషాఢం, శ్రావణం అనే కాదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. బట్ ఆషాఢానికి పర్టికులర్‌గా ఆషాఢ మాసంలో పెట్టుకోవాలనడానికి ఏంటంటే ఇట్లా వర్షాలు పడుతూ ఉంటాయి కదా! సో, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి కాకుండా ఉంటాయనికి వేడి అది వాతం అవి అన్నీ లేకుండా ఉండడానికి పెట్టుకోవాలని చెప్తారు. దీని గురించి నేనైతే వీడియో చేశాను. మన ఛానల్‌లో ఉంటది. ఒకసారి అయితే చెక్ చేయండి. అసలు గోరింటాకు ఎట్లా వచ్చింది ఇదంతా కూడా నేను క్లియర్‌గా అయితే వీడియో చేశాను. ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి.
ఇంకోటి గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అలా అంటారు కదా, మంచి భర్త వస్తాడని. గోరింటాకు ఎర్రగా పండడం వల్ల అలా జరగడం ఏమి ఉండదండి. అలా ఎందుకంటారంటే గోరింటాకు పెట్టుకుంటే అందంగా ఉంటుంది, ఎర్రగా పండితే ఇంకా అందంగా ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారు, దురదలు వస్తున్నాయని లేదా నిద్ర వస్తుందని అదని తీసేస్తారు కదా. ఎర్రగా పండకపోతే బాగోదు, పండితేనే అందంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక వంక అలా చెబితే భయం వేసి పెట్టుకుంటారని చెప్తారు, అంతేగాని ఏం లేదండి. ఎర్రగా పండడం అన్నది మన శరీర తత్వాన్ని బట్టి ఆకుని బట్టి ఉంటుంది. అలాంటి టెన్షన్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. ఐషిగాడు చేతులు అలా ముడిచేస్తాడు కదా, అన్నీ అంటుకుపోయినాయి. కానీ దానికి కూడా బాగా పండింది, ఎప్పుడు కూడా మంచిగా పండుద్ది, అలానే పండింది. ఇంతకీ మీరు గోరింటాకు పెట్టుకున్నారా అందరూ? మీరందరూ కూడా పెట్టుకోండి. ఓకేనండి, ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య. టేక్ కేర్, బాయ్.